నమస్తే. వెల్కమ్ టు లేజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లా విద్యార్థులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నెల రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థిగా ఎట్లా చూస్తారు? ఇది పరిపాలన అయితే నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి. ఎందుకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటున్నాం అంటే, ఈ నెల రోజుల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో, ఏదైతే మేము బయటికి చెప్పినామో, దాన్ని క్లియర్ కట్‌గా అది ఇంప్లిమెంట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. మీరు ఒకసారి గమనించండి. 6 గ్యారంటీల విషయంలో 2 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. అదే మహిళలకు బస్ ఫ్రీ గాని, లేకపోతే మనకు 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్య అంటే ఏది మన ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆసుపత్రులలో వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఇవ్వడం ఏదైతే ఉందో. సో, ఈ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వాళ్ళు విమర్శించడానికి గాని, చెప్పడానికి గాని వాళ్ళకి ప్రాపర్ వేలో ఒక అంశాలు లేనప్పుడు బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేయడము. దాంతో పాటు అదే విధంగా లేని ఇనిషియేటివ్‌ని తీసుకురావడం, చిన్న చిన్న చిల్లర పంచాయతీలు చేయడం, ట్రోల్స్ చేయడం, ఏదో ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్న లాంటివి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చాలా చిత్తశుద్ధితో, చాలా కష్టపడి, క్రమశిక్షణబద్ధంగా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో చాలా క్లిష్ట క్లియర్‌గా ప్రతిదీ నేర్చుకొని విమర్శించండి. ఒకానొక సందర్భాల్లో ఎట్లా విమర్శిస్తున్నారంటే, బస్సులో క్రౌడ్ అయితే ఆ ఫోటోలు తీసుకోవడము, ఎస్కలేటర్ పని చేయకపోతే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి చూపియడం, ఏదో పాత ట్రోల్ వీడియోస్‌ని, పాత పనికిరాని వీడియోస్‌ని ముందు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేనట్టా? మీ కేటీఆర్ గారు ఏదైతే అమెరికాలో చదివొచ్చిన కేటీఆర్ గారు మీకు ప్రాపర్ వేలో గైడ్ చేయలేనట్టా? ఒకటి మీరు గమనించండి. ఒక మాట గమనించండి అన్న. ఎప్పుడైతే ప్రగతి భవన్ కంచెల్ని బద్దగొట్టినామో, ఆటోమేటిక్‌గా ప్రజలకు దాంట్లో యాక్సెస్ వచ్చింది. సచివాలయంలో ఒకప్పుడు కనీసం ప్రజలకు ఏదో దూరం నుండి ఫోటోలు దిగడమే తప్ప, అక్కడ లోపలికెళ్ళి మాట్లాడే పొజిషన్ గానీ, మంత్రుల పేసీల దగ్గర పోయే పొజిషన్ గానీ, లేకపోతే సెక్రటరీలు గానీ, ఐఏఎస్‌ల దగ్గర గానీ కలిసే పొజిషన్ గానీ ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాసులు తీసుకొని లోపలికి పోయి ప్రశాంతంగా వాళ్ళ బాధల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకునే పొజిషన్ వచ్చింది. ప్రజాపాలనకి, ప్రజాప్రభుత్వంకి, ప్రజాస్వామిక బద్ధమైన ప్రభుత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ సన్నాసులకు మేము ఒకటే చెప్తున్నాం. సన్నాసులో మేము ఎందుకు అంటున్నామంటే, నెల రోజుల కాలంలోనే ఇంత ఇంత అక్కసుని, ఇంత ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు, ఇంత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? పార్లమెంట్ ఎలక్షన్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు అంటూ ఉండొచ్చు. మేము దాన్ని తప్పుపడతలేము. కానీ ఎలక్షన్ బేస్ మీద ప్రజలు గాని, అంటే ఎలక్షన్ బేస్‌ల మీద గాని ప్రతిదీ పార్టీలు పనిచేయాలని రూల్ ఏం లేదు. ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ బలం, గలం, దళం అన్నీ మేమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే మీ యొక్క 420 హామీలని, మీ హామీలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గళము ఇదని అనుకున్న తర్వాతనే మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపదను మింగిర్రు గదా! బకాసురులు మింగినట్టు మింగిర్రు. మేమేదో కేవలం ఒక రూ. 1,00,000 1,00,00,000 అప్పో లేకపోతే 2,00,000 అప్పే అనుకున్నాం. దాదాపు 6,00,000 అప్పయింది గదా! 3,00,000 అని చెప్తున్నారు. అదెట్లా? ఇప్పుడు ఒక కాంగ్రెస్ వాళ్ళంతా తూచా అని చెప్తున్నారు. ఇప్పుడు 6,00,000 అప్పు అని మేము చెప్పిన తర్వాత 6,00,000 50,00,000 సంపదను సృష్టించామని వాళ్ళు అన్నారు గదా! మరి ఏ బేస్ మీద సంపాదించిర్రు? ఎట్లా సంపాదించిర్రు? అది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది గదా! ఇక్కడ మీరు ప్రధానంగా గమనించిన ఒక విషయం ఏందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అంటే ఒక చిన్న పిల్లలా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు, దాన్ని పెంచే విధానంలో ఆ తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళు అప్పులు చేసి బంగారు తెలంగాణను కాస్త అంటే అప్పుల తెలంగాణ దాన్ని మార్చి తెలంగాణ ప్రజలకు ఏం సంపద సృష్టించారు మరి ఇక్కడ? మీరొకటి గమనించండి. నీళ్లు, నిధులు, నియామకాల ఒక అంశం మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆ అంశాన్ని గాలికి ఎందుకు వదిలేసారు మరి? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మరి. ఇంత ఛాన్సెస్ వస్తే మా మీద 1,90,000 వరకు అప్పు ఎందుకుంటుంది ప్రతి మనిషి మీద మరి? ఎందుకు జాబులు రాలే చాలా మందికి? ఎందుకు స్కిల్ ఎంప్లాయ్‌మెంట్ రాలే? ఎందుకు స్కూల్స్ వెళ్ళిపోయినాయి? అంటే ఉన్న స్కూల్స్‌ని కూడా పీకేసారు గదా! దాంట్లో ఎట్లాగో డీఎస్సీ పోస్టులు భర్తీ కాలే. కానీ ఉన్న స్కూల్స్‌ని కూడా పీకేసారు గదా! ఆ స్కూల్స్‌లో వాళ్ళు పీకేసిన స్కూల్స్‌లో ఎవరు చదువుతారు? పేద విద్యార్థులు చదువుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుతారు. అంటే కింది వర్గాల వాళ్ళు చదవాల్సిన విద్యాసంస్థల్ని తీసేసారు గదా! వాళ్ళు చెప్పుకొస్తున్న కేజీ టు పీజీ ఉచిత విద్య ఎవరికి ఉచితం అందింది? మరి కేజీ టు పీజీ ఉచిత విద్య అయితే కొత్తగా ప్రభుత్వ యూనివర్సిటీలు రావాల్సి ఉంటుంది గదా! మరి ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలే వచ్చాయి 10 సంవత్సరాల కాలంలో? రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ అంటే ఏం చెప్తారు? రైతు బంధు, రుణమాఫీ రైతు బంధు వస్తుంది. రుణమాపుకి సంబంధించిన రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సెపరేట్‌గా దానికి నిధులు కేటాయిస్తాము. ప్రతి నెల దాంట్లో రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు దాంట్లో బడ్జెట్‌ను దాంట్లో ఇంక్లూడ్ చేస్తాము. దానికి తగ్గట్టే అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి. మా గౌరవ రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా క్లిష్ట క్లియర్‌గా చెప్పారు కదా! ఎక్కడ తడబాటుతో చెప్పలేదు. మీరు ఒకటి గమనించండి. ఇందాక మీరు ఒక మాట అంటున్నారు. ఏందంటే ఏది జీతాలు అంటే రైతు బంధు ఇచ్చే విషయం కాడ అంటున్నారు కదా! జీతాలు మేము కరెక్ట్ టైంకి ఇచ్చినాం. మీరొకటి గమనించండి. రైతు బంధు కూడా దాదాపు 60-70% రైతులకు ఆల్రెడీ అందింది. కేవలం పింఛన్ పడ్డది.
పింఛన్ పడ్డది ఒకసారి మీరు చూపిస్తా అవి మీకు. పింఛన్ పడ్డది. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్టకిల్లుగా పోతున్నది. పింఛన్ ఎందుకు పడలేదండి? ఇక్కడ వాళ్ళేదో ఒక మాట ఏందంటే 9వ తారీఖు మేము ఇచ్చిన హామీ దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ, మేము దాన్ని నెరవేర్చినాం గదా! కొత్తగా మీరు మాకు చూపించేదేంటి? ఈ నెల రోజుల కాలంలో ఏమంటారు ఫార్మాసిటీ విషయంలో గానీ, లేకపోతే ఇంకా డెవలప్‌మెంట్ పర్స్పెక్ట్‌లో విషయానికొచ్చినప్పుడు అది సెక్రటేరియట్‌లో ఇన్వాల్వేషన్ విషయంలో గానీ, లేకపోతే బిల్లుల విషయంలో గానీ, ఇంకేదైనా క్లియరెన్స్ విషయంలో గానీ, ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ట్రాన్స్‌పరెన్సీ వేలో పరిపాలిస్తుంది గదా! విమర్శించడానికి మీకు అంతకంటే ఏం లేదు.